హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం మిగిలిన అన్నాన్ని వృధా చేయకుండా హెల్తీగా మరియు రుచిగా ఉండే వామ్ రైస్‌ని, అలాగే జీరా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకుని జీలకర్రని వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకును వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కప్ రైస్‌ని వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి. మిగిలిన అన్నంతో చాలా తక్కువ సమయంలో జీరా రైస్‌ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వామన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వామన్నం తయారీకి కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులను వేసుకుని వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వామును వేసి వేయించాలి. ఇవి మాడకుండా ఫ్లేమ్ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ఇలా వేగిన పోపుల్లో కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు తగినంత సాల్ట్‌ను వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపులన్నీ వేగిన తర్వాత రైస్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అరుగుదలకి ఎంతో మేలు చేసే వామ్ రైస్‌ని వారంలో ఒక్కసారైనా తింటే ఎంతో మంచిదండి.